తూర్పుగోదావరి జిల్లా గోకవరం మురళీనగర్లో గల శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. 40 మంది పండితులతో శివునికి అత్యంత వైభవంగా పూజలు జరిపించారు. పురాతనమైన ఈ ఆలయానికి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని ఆలయ ప్రధాన సేవకులు ప్రసన్న కుమార్ శర్మ అన్నారు. 24 గంటలు నిర్వినియోగంగా స్వామివారికి పూజలు జరుగుతాయని, సాక్షాత్తు ఆ శివుడు ఆలయంలో ఉన్నారన్నారు. రాజుల కాలం నాటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని, మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకమన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన గోకవరం గ్రామంలో వేయించేసినటువంటి బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారికి సాధారణంగా మనమందరం కూడా అభిషేకం చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మనము రుద్రాభిషేకము అని పంచామృతాలతో స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకుంటాం. తరువాత కార్తీక మాసంలో చాలామందికి మనందరికీ తెలుసున్నది లక్షపత్రి పూజని ఏకాదశ రుద్రాభిషేకము అనేటువంటి కార్యక్రమం చేస్తాం 11 మందితో. అంటే స్వామికి అక్కడ జరిగేటువంటి అభిషేకం 11 మందితో 11 సార్లు, అంటే 11 121 సార్లు స్వామివారికి నమక చమకాలతో పంచామృత ద్రవ్యాలతో అభిషేకం జరగడం మనం అందరం కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఈవేళ మన గోకవరం గ్రామంలో బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారికి జరిగేటువంటి అభిషేకం నభూతో న భవిష్యతి. ఎందుకయ్యా అంటే ఏకవారము రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకము, అతిరుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము అనేటువంటి క్రతువులు చెప్పబడ్డాయండి. దాంట్లో భాగంగా మనం ఎప్పుడూ కూడా ఏకవారము, ఏకాదశము, రుద్రాభిషేకం వరకు మనం అన్ని చోట్ల చూస్తాం. కానీ అతిరుద్రము అనేటువంటి అభిషేకం చేయాలంటే ఈశ్వరానుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏ రుద్రం చేయాలన్నా సరే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అందున ఎంతటి విశేషమైనటువంటి ప్రక్రియ స్వామికి జరగాలి అంటే ఇది పూర్వజన్మ సుకృతం. ఎవరికయ్యా అంటే కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే సాధారణంగా అనుకుంటూ ఉంటారు, ఏదో శివాలయంలో చేస్తున్నారు, వాళ్ళెవరో యజమానులు వచ్చారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకే పుణ్యం వస్తుంది, ఇంతసేపు చేసినా ఏం చేసినా మనకేముంటుందయ్యా అనుకుంటాం. కానీ చేసేవాళ్ళకి, చూసేవాళ్ళకి, చేయించేటువంటి వాళ్ళకి, ప్రేరకులకి అందరికీ కూడా స్వామి చత్వారి సమభాగిన అందరికీ కూడా సమాన వాటా పంచుతారు అని ధర్మశాస్త్ర వచనం. దాంట్లో భాగంగా ఈవేళ స్వామికి జరిగేటువంటి ప్రక్రియ ఎందుకు నభుతో న భవిష్యతి అంటే స్వామివారికి ఈవేళ 1331 రుద్రాలతో స్వామికి అభిషేకం జరుగుతుంది. అది ఎలా సంభవము అంటే ఇప్పుడు మొదలుపెట్టి రేపు ఉదయం వరకు కూడా, అంటే ఇంచుమించుగా 24 గంటల సుమారుగా నిర్విరామంగా శంకరులకి అభిషేకం చేయడం అనేటువంటిదే మహారుద్రాభిషేకంగా అతిరాత్ర అభిషేకము అనేటువంటి పేరుతో, అంటే పగలు రాత్రి కూడా లింగోద్భవంతో కలిపి రేపు ఉదయం వరకు కూడా మహారుద్రాభిషేకము అనేటువంటి ప్రక్రియని ఈవేళ స్వామికి నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగా అనేక చోట్ల నుంచి ఋత్విక వరేణ్యులందరూ కూడా రావడం జరిగిందండి. విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం దగ్గర నుంచి కూడా ఎంతమంది ఋత్వికుల్ని ఈవేళ ఇక్కడికి తీసుకువచ్చి స్వామివారికి నిర్విరామంగా అభిషేకం జరిగేటట్టుగా చేయమని చెప్పారని మన బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి యొక్క అర్చక స్వామి వారు ప్రసన్న కుమార్ శర్మ గారు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈశ్వరో అభిషేక ప్రియ మనందరికీ తెలుసున్నటువంటిది. శంకరులకి ఎంత అభిషేకం చేస్తే అంత ప్రీతి చెందుతాడు.
అందుకోసమని మనం ఒక చెంబుడు నీళ్లు పోసినా ఆనందమే ఆయనకి, ఒక బిందెడు పోసినా ఆనందమే. ఇంకా భూగర్భంలో ఉండేటువంటి జలాలతో నిర్విరామంగా అభిషేకం చేసినా సరే ఆయన ప్రీతి చెందుతూనే ఉంటాడు. దాంట్లో భాగంగా మన శక్తిని అనుసరించి చేసేటువంటి రుద్రాభిషేకాల్లో ఈవేళ అహోరాత్ర అతిరుద్రాభిషేకము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోందండి. ఇది 24 గంటలు సుమారుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా అమ్మవారికి చండీ సప్తశతీ హవనము, అలాగే సూర్య భగవానుడు నమస్కార ప్రియో భాస్కర, భాస్కరుడికి నమస్కారం చేస్తే చాలా ఆనందమైంది. అందుకోసమని ఆయన కోసం సూర్య నమస్కారాలు, అలాగే సుబ్రహ్మణ్యుడి కోసం ఆయనకి ప్రీతి చెందించేటువంటి సుబ్రహ్మణ్య హవనము, వేద పారాయణ, రుద్ర హోమము ఇత్యాది క్రతువులన్నీ కూడా ఈవేళ ఇక్కడ నిర్వర్తించడం జరుగుతోంది. కావున 50 మంది భక్తులు కూడా ఇటువంటి రుద్రాభిషేకం మరలా జరగాలి అంటే స్వామి ఎక్కడో సంకల్పం చేసి మనందరి చేత చేయించుకోవాలనేటువంటి కల్పాన్ని ఆయన ఏర్పాటు చేస్తే తప్ప మనం ఇలాంటి క్రతువుల్లోకి మనం ఏం రాలేమండి, దాంట్లో సందేహం లేదు. అందుకోసము మనం అందరం అనుకుంటూ ఉంటాం, ఏదో క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రంలో ఉండేటువంటి స్వామి అనుగ్రహం ఉంటే తప్ప మనం అక్కడికి అడుగు పెట్టేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి భావన మనందరికీ తెలుసున్నదే. అలాగే క్షేత్రానికి ఈవేళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండే వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం అక్కడ మనకి కలుగుతుందండి. ఖచ్చితంగా క్షేత్రం అక్కడే ఉంటుంది కాబట్టి. కానీ ఈవేళ జరిగేటువంటి ఈ అభిషేక క్రతువు మాత్రం మరలా ఎప్పుడో ఎక్కడో మహానుభావుడు సంకల్పం చేస్తే కానీ జరగనటువంటి అభిషేకం ఈవేళ స్వామికి 24 గంటలు సుమారుగా స్వామికి అభిషేకం జరుగుతోంది నిర్విరామంగా. అందుకోసం ఇటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని చాలా విశేషమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి శంకరులు ఇక్కడ ప్రతిష్ఠ ఉన్నారు. మహారాజుల కాలం నుంచి కూడా విశేషంగా అర్చన జరిగినటువంటి శివలింగానికి ఈవేళ మనం అందరం కూడా ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతోంది. 50 మంది భక్తులు కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహించేది మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేటట్టు అనుగ్రహించమని శంకరుల్ని ప్రార్థిస్తూ శుభం జయం.